హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. చిక్కుడుగా ఉంటుందిగా మనం కూర వండుకునే చిక్కుడుగా, అదైతే పప్పు చేసినాం ఫ్రెండ్స్. చూపించున్నాను. గారెలకైతే నానబెట్టిన చూడండి ఫ్రెండ్స్. చిక్కుడు గారెలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మేము ముగ్గురం చేస్తున్నాం పని. పొద్దుగాల నానబెట్టిన, ఇప్పుడు మిక్సీ పట్టాలని నీళ్ళ నుంచి అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, చిక్కుడు పప్పుతోటి గారెలు చేసుకుంటే చాలా బాగుంటాయి, సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చేసుకోండి. ఇది పోయిన సంవత్సరం కాసిన చిక్కుడుకాయ, ఈసారి మాత్రం అది గింజలు కాయ గోల్చుకొని గింజలు పట్టి ఎండబెట్టి మంచిగా ఇసురాయితోటి ఇసురుకొని పప్పు అయితే చేసినాము. పప్పు ఎంత బాగున్నదో, తెల్లగా ఉంటుంది, టేస్ట్ మాత్రం బాగుంటాయి ఫ్రెండ్స్. గారెలు ఇప్పుడు మా మనవరాళ్ళు ఏదన్నా కొనుక్కరమ్మంటే ఏం కొనుక్కొస్తాం, 50 రూపాయలకు ఒక 5-6 వస్తున్నాయి, 10 రూపాయలకు 3 అట, గింత ఉంటున్నాయి గారెలు. అయితే ఇక నేను ఇంట్లోనే చేస్తానని పొద్దుగాల పప్పు అయితే నానబెట్టిన ఫ్రెండ్స్. చూడండి, ముగ్గురం చేస్తాను పని. పొద్దుగాల నానబెట్టి జాల బుట్టలో ఉడేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. విలేజ్ పటాస్కు లైక్ చేయండి, బాయ్ ఫ్రెండ్స్.